కొంతమందికి 7th మంత్లో లేబర్ పెయిన్ స్టార్ట్ కావచ్చు, ఆర్ 8th మంత్లో లేబర్ పెయిన్ స్టార్ట్ కావచ్చు. అది దేని వల్ల కావచ్చు లేబర్ పెయిన్స్? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ 7th మంత్ 8th మంత్ ప్రీ టర్మ్ డెలివరీ ఎందుకు అవుతుందంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ వల్ల. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే వైట్ డిశ్చార్జ్, గ్రీన్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద వెజైనా, ఇదంతా ఇన్ఫెక్షన్ అనమాట. దీనివల్ల ఖచ్చితంగా పెయిన్స్ తొందరగా స్టార్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు చెకప్కి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ మీకు యూరిన్ ఎక్కువ వెళ్తున్నారు, నైట్లో చాలా ఎక్కువ వెళ్తున్నారు, మంట ఉంది, లేకపోతే పొత్తి కడుపు నొప్పి ఉంది, వైట్ డిశ్చార్జ్ చాలా పెరుగులాగా వస్తుంది, స్మెల్ వస్తుంది, ఆర్ గ్రీన్ కలర్ డిశ్చార్జ్ చాలా వస్తుందంటే డాక్టర్ దగ్గర చెకప్ చేసేసుకొని చెప్పి యూరిన్ టెస్ట్ లేకపోతే వెజైనల్ టెస్ట్ కూడా చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ కనిపించిందంటే మెడిసిన్స్ తీసేసుకోండి. మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి తగ్గట్లేదు, అప్పుడు అంటే రిపీటెడ్ ఆర్ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ అనమాట. సో నెక్స్ట్ మంత్ మీరు మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్ని చెకప్ చేయని చెప్పి అది చూసి ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ పర్సిస్ట్ అయిందంటే ఖచ్చితంగా మళ్ళీ తీసేసుకోవాలి ఇంకొక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీఫంగల్స్ ఏది డాక్టర్ ఇస్తున్నారో. అది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద రీజన్, ఫస్ట్ 80% ఆఫ్ ద రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ 7th 8th మంత్ ప్రెగ్నెన్సీ. అండ్ 20% ఎందుకు అవుతుందంటే ఆ ప్రీ టర్మ్ కంట్రాక్షన్స్ ఎందుకు మనం చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూట్రస్ స్ట్రెంగ్త్ అండ్ మదర్స్ ఇది స్ట్రెంగ్త్. మదర్ వీక్గా ఉన్నారంటే అలా కావచ్చు. అండ్ ఇన్ కేస్ ఆ ప్రెగ్నెంట్ మదర్కి అనీమియా ఉంది, లేకపోతే బీపీ ఎక్కువ ఉంది, ఆర్ ఏమైనా షుగర్ ఉంది, థైరాయిడ్ ఉందంటే ప్రీ టర్మ్ లేబర్ సెట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మెడికల్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేయాలి. అండ్ ఇంకొకటి బైకాన్వేట్ యూట్రస్, డబుల్ యూట్రస్ అని చెప్తాము. సో డబుల్ యూట్రస్ ఉన్నప్పుడు యూట్రస్ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉండొచ్చు, వాళ్ళు కూడా పెయిన్స్ తొందరగా స్టార్ట్ కావచ్చు, 8th or 7th మంత్ స్టార్ట్ కావచ్చు. ఎందుకు మనకి 8th or 7th మంత్ పెయిన్స్ రాకూడదు? ఎందుకంటే బేబీ ప్రీటర్మ్ ఉంటుంది అండ్ బేబీ ఎన్ఐసీలో పెట్టాల్సి వస్తుంది అండ్ బేబీది రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ప్రీటర్మ్ లేబర్ని ఎంత ప్రివెంట్ చేయగలుగుతామో అంత మంచిది. సో ఫస్ట్ 80% కాసెస్ ఆ ఇన్ఫెక్షన్ని రూల్ అవుట్ చేయండి. అండ్ ఇన్ఫెక్షన్ని మనం సరి చేసామంటే 80% ఆఫ్ ద ప్రీటర్మ్ లేబర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు.